స్ట్రాటజిక్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ మిటిగేషన్. ఏదైనా సంస్థ యొక్క విజయం మరియు సుస్థిరత కోసం వ్యూహాత్మక ప్రమాద నిర్వహణ మరియు ఉపశమనాల కీలకమైన భాగాలు. ఈ వీడియోలో మనము ప్రమాదాలను సమర్థవంతంగా గుర్తించడానికి మరియు అంచనా వేయడానికి, తగ్గించడానికి కీలకమైన వ్యూహాలను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండర్స్టాండ్ ద రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ అనేది ప్రమాదాలను గుర్తించడం, అంచనా వేయడం మరియు ప్రాధాన్యతనివ్వడం. దాని తర్వాత ఊహించలేని సంఘటనల సంభావ్యత లేదా ప్రభావాన్ని తగ్గించడానికి, పర్యవేక్షించడానికి మరియు నియంత్రించడానికి కోఆర్డినేటెడ్ ప్రయత్నాలను కలిగి ఉంటుంది. సంస్థాగత స్థిరత్వాన్ని నిర్వహించడానికి మరియు వ్యూహాత్మక లక్ష్యాలను సాధించడానికి ఇది చాలా అవసరం. ఇంతకుముందు మనము రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాము. ఇప్పుడు కీ ఎలిమెంట్స్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ తెలుసుకోబోతున్నాం. ఇందులో ఫస్ట్ వచ్చేసి హజార్డ్ ఐడెంటిఫికేషన్. మీ సంస్థను ప్రభావితం చేసే సంభావ్య ప్రమాదాలను గుర్తించండి. నెంబర్ 2 వచ్చేసి రిస్క్ అసెస్మెంట్. గుర్తించబడిన ప్రమాదాల సంభావ్యత మరియు ప్రభావాన్ని అంచనా వేయండి. నెంబర్ 3 వచ్చేసి రిస్క్ ప్రియారిటైజేషన్. మీ సంస్థపై వాటి సంభావ్య ప్రభావం ఆధారంగా నష్టాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇప్పుడు ఐడెంటిఫైయింగ్ హజార్డ్స్. ప్రమాద నిర్వహణలో మొదటి దశ సంభావ్య ప్రమాదాలను గుర్తించడం. ఇవి ఆర్థిక, కార్యాచరణ, వ్యూహాత్మక మరియు బాహ్య కారకాలతో సహా వివిధ మూలాల నుండి రావచ్చు. 3 టిప్స్ ఫర్ ఐడెంటిఫైయింగ్ హజార్డ్స్. ఫస్ట్ వచ్చేసి బ్రెయిన్ స్టార్మింగ్. నష్టాలను గుర్తించడానికి కీలకమైన వాటాదారులతో సెషన్లు నిర్వహించడం, మీటింగ్స్ కండక్ట్ చేయడం. నెంబర్ 2 వచ్చేసి స్వాట్ అనాలిసిస్. సంభావ్య ప్రమాదాలను వెలికి తీసేందుకు బలాలు, బలహీనతలు, అవకాశాలు మరియు బెదిరింపులు, వీటి గురించి విశ్లేషణ చేయాలి. నెంబర్ 3 వచ్చేసి ఇండస్ట్రీ రీసెర్చ్. పరిశ్రమ పోకడలు మరియు అభివృద్ధి చెందుతున్న నష్టాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడం. అసెసింగ్ అండ్ ఇవాల్యుయేటింగ్ ద రిస్క్స్. ప్రమాదాలను గుర్తించిన తర్వాత వాటి సంభావ్య ప్రభావం మరియు సంభావ్యతను అంచనా వేయండి. ఏ ప్రమాదాలకు తక్షణ శ్రద్ధ అవసరమో అర్థం చేసుకోవడంలో ఇది చాలా సహాయపడుతుంది. రిస్క్ మ్యాట్రిక్స్. రిస్క్ మ్యాట్రిక్స్ ని వాటి తీవ్రత మరియు సంభావ్యత ఆధారంగా ప్లాన్ చేయడానికి రిస్క్ మ్యాట్రిక్స్ ని ఉపయోగించండి. నెంబర్ 2 వచ్చేసి క్వాంటిటేటివ్ అనాలిసిస్. సంభావ్యత ఆర్థిక ప్రభావాలను కొలవడానికి పరిమాణాత్మక పద్ధతులను ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది. నెంబర్ 3 వచ్చేసి క్వాలిటేటివ్ అనాలిసిస్. లైక్ రిప్యుటేషనల్ డ్యామేజెస్ వంటి ఆర్థికేతర ప్రభావాలను అంచనా వేయడానికి గుణాత్మక పద్ధతులను ఉపయోగించడం చాలా బెటర్. ఇప్పుడు మనం రిస్క్ మిటిగేషన్ గురించి తెలుసుకుందాం. రిస్క్ తగ్గింపు అనేది ప్రమాదాల ప్రభావాన్ని తగ్గించడానికి లేదా తొలగించడానికి వ్యూహాలను అభివృద్ధి చేయడం. ఇందులో ప్రమాదాన్ని విచారించడం, బదిలీ చేయడం, అంగీకరించడం లేదా తగ్గించడం వంటివి ఉంటాయి. రిస్క్ మిటిగేషన్ స్ట్రాటజీస్. అవాయిడెన్స్. ప్రమాదాన్ని తప్పించుకోవడానికి ప్రణాళికను మార్చుకోవడం. నెంబర్ 2 వచ్చేసి ట్రాన్స్ఫర్. బీమా ద్వారా ప్రమాదాన్ని మూడవ పక్షానికి మార్చవచ్చు. నెంబర్ 3 వచ్చేసి యాక్సెప్టెన్స్. సంభావ్య ప్రభావాల కోసం రిస్క్ మరియు బడ్జెట్ను అంగీకరించండి. నెంబర్ 4 వచ్చేసి రిడక్షన్. ప్రమాదం యొక్క సంభావ్యత లేదా ప్రభావాన్ని తగ్గించడానికి చర్యలను అమలుపరచండి. ఇప్పుడు మనము మానిటరింగ్ అండ్ రివ్యూవింగ్ ద రిస్క్ గురించి తెలుసుకుందాం. ఎఫెక్టివ్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది కొనసాగుతున్న ప్రక్రియ. మీ వ్యూహాలు ప్రభావవంతంగా మరియు సంబంధితంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి ప్రమాదాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి మరియు సమీక్షించండి. 3 టిప్స్ ఫర్ మానిటరింగ్ రిస్క్స్. ఫస్ట్ వచ్చేసి రెగ్యులర్ రివ్యూస్. రెగ్యులర్గా రిస్క్ను రివ్యూ చేయండి. అసెస్మెంట్ వ్యూహాలను షెడ్యూల్ చేయండి. సెకండ్ వచ్చేసి పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. ప్రమాద సంబంధిత కొలమానాలను పర్యవేక్షించడానికి పనితీరు సూచికలను, ఎగ్జాంపుల్ KPIs, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్లని ఉపయోగించండి. నెంబర్ 3 వచ్చేసి ఫీడ్బ్యాక్. రిస్క్ మేనేజ్మెంట్ పద్ధతులను నిరంతరం మెరుగుపరచడానికి ఫీడ్బ్యాక్ లూప్ను ఏర్పాటు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ డెవలప్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. ఒక సమగ్ర రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ మీ సంస్థ యొక్క రిస్కులను ఎలా నిర్వహిస్తుంది మరియు ఎలా తగ్గించవచ్చు. ఇది మీ సంస్థతో అభివృద్ధి చెందే డైనమిక్ డాక్యుమెంట్ అయి ఉండాలి. కంపోనెంట్స్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్. ఫస్ట్ వచ్చేసి రిస్క్ ఐడెంటిఫికేషన్. రిస్కులను గుర్తించే ప్రక్రియను వివరించండి, దాన్ని డాక్యుమెంట్ చేయండి. నెంబర్ 2 వచ్చేసి రిస్క్ అసెస్మెంట్. రిస్కులను అంచనా వేయడానికి మరియు ప్రాధాన్యత ఇచ్చే పద్ధతులను వివరించండి. నెంబర్ 3 వచ్చేసి రిస్క్ మిటిగేషన్. గుర్తించబడిన ప్రతి ప్రమాదాన్ని తగ్గించడానికి వ్యూహాలను వివరించండి, వాటిని రికార్డ్ చేయండి. నెంబర్ 4 వచ్చేసి మానిటరింగ్.
కొనసాగుతున్న ప్రమాద పర్యవేక్షణ మరియు సమీక్ష కోసం విధానాలను ఏర్పాటు చేయండి. మీ సంస్థను రక్షించడానికి మరియు దీర్ఘకాలిక విజయాన్ని సాధించడానికి ఒక వ్యూహాత్మకమైన రిస్క్ మేనేజ్మెంట్ మరియు రిస్క్ని తగ్గించడం చాలా అవసరం. రిస్క్ని గుర్తించడం, అంచనా వేయడం, తగ్గించడం మరియు పర్యవేక్షించడం ద్వారా మీరు అనిశ్చితులను నావిగేట్ చేయవచ్చు మరియు మీ సంస్థ యొక్క భవిష్యత్తును సురక్షితం చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రిమెంబర్, ఎఫెక్టివ్ రిస్క్ మేనేజ్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. స్టే ప్రొయాక్టివ్ అండ్ విజిలెంట్. గుడ్ లక్ విత్ యువర్ స్ట్రాటజిక్ రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్. ఇలాంటి మరెన్నో కార్పొరేట్ వీడియోల కొరకి నేను మీ లక్ష్మీ ఎన్ కొంపల్లి, కార్పొరేట్ గ్రోత్ కోచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.